కాబూలీపట్నంలోని ఐకాన్ సెంటర్ ఐ లవ్ యూ సెల్ఫీ పాయింట్ వద్ద భారీ ఎత్తున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. కాబూలీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడం జరిగింది. కాబూలీపట్నంలోని పలు పాఠశాల విద్యార్థులతో పాటు వివిధ వర్గాల వారు భారీగా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరు కావడం జరిగింది. ర్యాలీగా వచ్చిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం తెచ్చేందుకు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. అలాంటి వారిని మరువకూడదని వివరించారు. స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కాబూలీపట్నం వాసుల్ని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణతో పాటు పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, జనసేన నేత సుధాకర్, పట్టణ టీడీపీ నేతలు, విద్యార్థులు భారీగా పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్లో ఈరోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుపుకోవడం, నన్ను అతిథిగా పిలవడం మన కావ్య కృష్ణారెడ్డి గారు చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమం ఈ 100 అడుగుల స్థూపం మీద ఈ కార్యక్రమం జరుపుకున్నారంటే చాలా గొప్ప విషయం. ఇది మంచి సెంటర్ కూడా సెలెక్ట్ చేశాడు. ఇది సెల్ఫీ పాయింట్ అని చెప్పుకొచ్చాడు. నిజంగానే సెల్ఫీ పాయింట్ అయింది. ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం కూడా కావలి ప్రాంతంలో కూడా, కావలి అనుకుంటూ నెల్లూరు జిల్లాలోనే ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం, ఈరోజు ఈ ఐకాన్ సెంటర్లో ఆయన పెట్టిన ప్రతి ఫోటో కూడా దానికి హిస్టరీ అనేది ఉంది. అట్లే ఈరోజు కూడా ఇండిపెండెన్స్ డేకి పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడే నేను మాట్లాడలేను, కృష్ణారెడ్డి గారు మాట్లాడినట్టు చరిత్ర ఆల్రెడీ చెప్పాడు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి మటుకు చెప్పాలి, 78 సంవత్సరాలు ఇండిపెండెన్స్ అయింది, 79వ సంవత్సరానికి వచ్చాం. ఫ్యూచర్ అంతా మన పిల్లలకి. మన పిల్లలు చాలా మంది ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రామాను చూసారో లేదో కానీ ఈరోజు ఇది డ్రామాగా ఉంది, కానీ పూర్వం ఇది నిజం. ఇది మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఇది మీరు చదువుతూనే ఉంటారు, కానీ నిజంగా నిజ రూపంలో ఇటువంటివి జరిగే ఈరోజు ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ రావడమే కాదు, ఇండిపెండెన్స్ మనకి ఒక గిఫ్ట్ గా మనం తీసుకున్నాం, కానీ ఒక రెస్పాన్సిబిలిటీ ఇది. అంటే దేశాన్ని ముందు నడిపేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఇన్ని సంవత్సరాలు, 78 సంవత్సరాలు అయింది, 79వ సంవత్సరం వచ్చాం. కానీ మనకి ఈరోజు ఉండే నరేంద్ర మోడీ ఫోటోలు, మన ముఖ్యమంత్రి, మన ప్రైమ్ మినిస్టర్ అటువంటి వ్యక్తులు ఉండడం, మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యక్తులు ఉండడం వల్ల ఈరోజు మనం ముందుకు పోగలుగుతున్నాం. దేశాన్ని మన ప్రపంచంలోనే ఈరోజు 3వ స్థితిలో ఉన్నాం. దాన్ని 1వ స్థితి తీసుకోవాలంటే నరేంద్ర మోడీ మనం ప్రైమ్ మినిస్టర్ ఫోటోలే దాన్ని చేయగలుగుతారు. మంది త్యాగదారుల ఫలితం ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం. ఎంతో అమరుల యొక్క కష్టఫలం ఈ స్వాతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా అమరులైన స్వాతంత్ర సమరంలో అమరులైన అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ స్వాతంత్ర సమరం గురించి కూడా మన పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి. ఈ కష్టం మన భారతీయులు, మన సనాతన ధర్మంలో మన భారతీయుల పడ్డ కష్టాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. వాళ్ళ కష్టఫలం ఈరోజు మనం పీల్చే గాలి, నడిచే నడక
అన్ని కూడా మన పూర్వీకులు మనకు అందించిన కష్టఫలం. అటువంటి స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నటువంటి మనం ఈ స్వతంత్రం వెనుక జరిగినటువంటి కఠోరమైన వాస్తవాలను కూడా మనం అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1887 సంవత్సరం మొట్టమొదటి ఇండియాలో బ్రిటిష్ పాలకులను ఎదురు తిరిగిన సంవత్సరం 1887 సంవత్సరం. సిపాయిల తిరుగుబాటుతో ఈ దేశ స్వతంత్రం కోసం మొట్టమొదటి పోరాటం చేసినటువంటి వ్యక్తులు సిపాయిలు. ఆనాడు మన ముస్లిం సోదరుల్ని, హిందువుల సోదరుల్ని అవమానించడం కొరకు పంది కొవ్వు, ఆవు కొవ్వుతో జరిగినటువంటి తోటాలతో మన హిందువులని, ముస్లింలని కోస్తున్నటువంటి తరుణంలో, మన సైనికుల చేతనే సంపిస్తున్నటువంటి తరుణంలో మన సైనికుల్లో ఉన్నటువంటి మంగ్లే పాండే అనేటువంటి మహానుభావుడైన వ్యక్తి మొట్టమొదట తన తోటాలతో బ్రిటిష్ వాళ్ళని కాల్చి ఈ దేశ స్వతంత్రం కోసం నాంది పలికిన మహానుభావుడు పాండే గారు. ఆయన ఉద్యోగంతో స్టార్ట్ అయ్యి ఇంత ఒకటింత అన్నట్టుగా గాంధీ మహాత్ముడు అహింస మార్గంలో ఈ దేశానికి స్వతంత్రం తేవడం కోసం ఎంతో మంది బలిదానాలు చేస్తే, ఒకవైపున మోసకోత కోస్తున్నా, ఒకవైపున గుండెలతో పళ్ళు చేస్తున్నా, కాళ్ళు నరుకుతున్నా, చేతులు నరుకుతున్నా, గుండెలకు బుల్లెట్లతో కావస్తున్నా, ఈ దేశం కోసం, భారత పౌరుల కోసం, రేపటి మన బిడ్డల కోసం ఈ దేశానికి స్వతంత్రం కావాలని మన పూర్వీకులందరూ త్యాగ ఫలం చేస్తే ఆ ఫలాన్ని మనం ఈ రోజు అనుభవిస్తున్నాం. ఈ దేశ స్వాతంత్రం కోసం 3,15,00,000 మంది ప్రాణ త్యాగం చేస్తే, వాళ్ళ రక్తం ఈ భూమి మీద చిందిస్తే ఈ స్వతంత్రం వచ్చింది, ఈ జెండా వచ్చింది. దాని నేరు మనం బతుకుతున్నాం, ఆ జెండా నేరుగా మనం బతుకుతున్నాం అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఏముందిలే స్వతంత్ర దినోత్సవం, ఏముందిలే స్వతంత్ర దినోత్సవం నాడు స్వీట్లు పంచుకుంటున్నాం, ఏముందిలే స్వతంత్ర దినోత్సవం నాడు సెలవులు ఇచ్చారనుకుంటున్నారు. కానీ దీని వెనక ఎన్ని మంది త్యాగం ఉంటే ఈ రోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. నిన్నటి పాకిస్తాన్ మోస్కర్లు సింధూర్లో జరిగినటువంటి ఒక దానకాండలో 27 మందిని కాలిస్తే ఈ భారతదేశం అత్రాకుతమైంది. అటువంటి భారతదేశాన్ని పహారా కాస్తూ నిరంతరం మన అర్జునం కోసం, మన సుఖంగా జీవించడం కోసం అక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇక్కడ బంగాళాఖాతం నుంచి కలకత్తా వరకు కూడా పహారా కాస్తున్నటువంటి నేవీ దళాలు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా మిలిటరీ ఫోర్స్, బిఎస్ఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, వీళ్ళందరి కష్టఫలం ఈ రోజు మన అందరం పీల్చే గాలి మన స్వేచ్ఛ. అటువంటి వాళ్ళ కష్టానికి ఈ రోజు మనం అందరం కూడా రుణం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మన అందరం కూడా నివాళులు అర్పిస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఇండియాని ప్రేమిద్దాం. మన ఇండియా ఏది పుట్టినా ఇండియానే, ఏ శాస్త్రం పుట్టినా ఇండియానే. ఖగోళ శాస్త్రం తెలియని నాడు గ్రంథాలలో ఎప్పుడు సూర్యోదయం వస్తుందో, ఎప్పుడు సూర్యాస్తమయం వస్తుందో, ఎప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందో, ఎప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందో సృష్టించిన దేశం ఈ భారతదేశం. ఆయుర్వేదాన్ని సృష్టించిన ఈ భారతదేశం. ఈ రోజు ఏ ప్రకృతి వైద్యాన్ని సృష్టించిన భారతదేశం. రుచులకు పుట్టిన దేశం ఈ భారతదేశం. అందుకనే ఈ భారతదేశానికి పోపు లాంటి మహానుభావుడు ఇండియాకి వచ్చేటప్పుడు మొట్టమొదటి ఫ్లైట్ దిగగానే ముందు భారత తల్లికి భూమికి కాళ్ళ మీద వంగి భూమికి తల ఆటించి, ఇది పుణ్య భూమి, కృష్ణుడు పుట్టిన భూమి, గీతాపదేశం పుట్టిన భూమి, గీత పుట్టిన భూమి, ఇంతటి పవిత్ర భూమిలో కాలు మోపుతున్నానంటే మొట్టమొదటి నా ముదుగులు నేల కాలుస్తున్నానని చెప్పిన మహానుభావుడు చెప్పిన పోపు చెప్పినటువంటి మాట. అంతటి పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ అదృష్టం.